హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన వీడియోను లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్టోన్ చూడండి, పూర్తిగా డైమండ్కి దగ్గర ఉన్నాయన్నమాట. ఈ స్టోన్స్ ఇది వచ్చేసి మనకు వైట్ కలర్ బంగారు కలర్ కలిసింది. ఈ స్టోన్ చూడండి, మీకు అవతల ఇద్దరు తిప్పి చూపిస్తాను. ఇది పూర్తిగా మనకు తలతల మెరుస్తుంది స్టోన్. ఇది వీటిని ఫ్రెండ్స్ ఎక్కువ శాతం క్రిస్టల్స్ అంటారు, స్ఫటికాలు అంటారు. ఇవి మనకు డైమండ్కి దగ్గర ఉంటాయి అన్నమాట. ఈ స్టోన్స్ వచ్చేసి హార్డ్నెస్ వచ్చేసి మనకు 12 పాయింట్లు దాటితే ఇది వెండి షేప్గా తయారవుతుంది అనమాట. అప్పుడు మనకి డైమండ్ ఇంకా పూర్తి డైమండ్గా తయారవుతుంది అనమాట. అది ఫ్రెండ్స్, కింద చూడండి ఎన్ని స్టోన్స్ అయితే ఉన్నాయో మీకు చూపిస్తాను. చూడండి, ఇవన్నీ మనకు చూడండి క్రిస్టల్స్ నుంచి దాటి మనకు రెండో స్టేజ్కి అయితే వచ్చాయి. ఎందుకంటే క్రిస్టల్స్ ఏదో ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. చూడండి, ఇలా ఉండి మనకు ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిందంటే అది డైమండ్ దగ్గర ఉన్నదనమాట. మీరు ఓన్లీ క్రిస్టల్సే కదని తీసేయవద్దు, ఎందుకంటే దీని నుంచి కూడా డైమండ్ తయారయ్యే అవకాశం ఉంది. ఇవి డైమండ్ పూర్తిగా దగ్గర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇవి మనకు ఆడ ఈడ మొత్తం కలిపి మనం వాళ్ళ దగ్గర సేకరించిన స్టోన్స్ అనమాట. ఇవి ఈ స్టోన్స్ వెతకనీకే చాలా మంది ఎలా కష్టపడతారంటే అంత కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు నీళ్లు అన్నం అని మానేసి ఇలాంటి స్టోన్స్ వెతకనీకి చాలా కష్టపడుతుంటారు. ఫ్రెండ్స్, మనం వెతికే స్టోన్స్ మనం జాగ్రత్త ఏ స్టోన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు మన వీడియోని ఫాలో అయినారంటే ఖచ్చితంగా మీరు డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్టోన్ మీకు ఏ విధంగా ఉండేది ప్రతి స్టోన్ వీడియోస్ ఉంటాను. మీరు గత వీడియోలో తీసుకునే కానీ ఫ్రెండ్స్ అలాంటి స్టోన్స్ తేనెరాలు కానీ స్ఫటికాలు కానీ క్రిస్టల్స్ కానీ ఏ స్టోన్ ఏ విధంగా ఉండేదని మన ప్రతి వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. మీరు మాత్రం మన ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మన ఛానల్ ఫాలో అయితే డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టోన్ చూడండి ఒకసారి. ఇది చూడండి ఎన్ని కలర్ మెరుస్తుందో. ఎక్కువ శాతం బంగారు కలర్ అయితే మెరుస్తుంది స్టోన్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇలాంటి స్టోన్స్ ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ దగ్గర ఇంతకుముందుకు ఇలాంటి స్టోన్స్ ఉండింటే ఇది ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా ఓన్లీ క్రిస్టల్గా అయితే మిగిలిపోయింది ఈ స్టోన్. ఎందుకంటే ఈ స్టోన్ వచ్చేసి పూర్తిగా డైమండ్ దగ్గరికి అయితే రాలేదు. ఎందుకంటే ఇది ఓన్లీ క్రిస్టల్స్కి మిగిలిపోయింది అనమాట. ఇంతకుముందు చూపించిన స్టోన్స్ మనకు కొంచెం డైమండ్ దగ్గరకు వచ్చినాయి. ఈ స్టోన్ చూడండి, ఇది కొంచెం బాగుంది స్టోన్. ఇంకా ఈ స్టోన్ వచ్చేసి కూడా మనకు కొంచెం డైమండ్ దగ్గర అయితే ఉంది. ఇట్లాంటి స్టోన్స్ ఫ్రెండ్స్ మనం సేకరించి పెట్టుకోవాలి. ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. చూసారా, ఇది చూడండి ఏ విధంగా మెరుస్తుంది స్టోన్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం మనకు డైమండ్ కొంచెం దగ్గరలో ఉంది. ఇది అన్ని విధాలా మెరుస్తుంది చూడండి. ఈ స్టోన్ వచ్చేసి పూర్తి క్రిస్టల్ ఫ్రెండ్స్. ఇట్లాంటి తీసుకొని కూడా వేస్ట్, ఇలాంటి స్టోన్స్ తీసుకొని కూడా మనకు వేస్టే. ఎందుకంటే బరువు మనకు చేతుల బరువు అనమాట. దీన్ని పక్కకు వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం బాగుంది చూడండి. ఈ స్టోన్ కూడా మనకు డైమండ్కు దగ్గరలో ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఒక్క డైమండ్ దొరికిందంటే మన జీవితం మారిపోతుంది అంతే. కానీ వెతకాలి, వెతికినప్పుడే మనకు దొరికేది. నిరాశ కలగదు. అంటే మీ పనులు మానుకొని దీనికైతే వెతకాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు దొరకవో మీ పనులు మానుకొని ఇలా వెతకాలంటే కష్టమవుతుంది. ఏదో మనకు వీలున్నప్పుడు అలా వెళ్ళి అలా వచ్చేయాలి అంతే. మన దీని మీద ఫోకస్ పెట్టాలంటే కాదు. ఎందుకంటే మీరు వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్. వీడియో చూసినట్టయితే మీకు ఏది ఏ విధంగా ఉంటుంది, మనం ఏదైతే వెతకాలి అనేది మన ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు దొరికే అవకాశాలు ఉంటాయి. మీరు ఎక్కువగా వెతికే పని మీద ఉంటే మాత్రం మీరు డబ్బులు అయితే వృధా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ పనులు మీరు చేసుకుంటూ ఎప్పుడో మీకు తీరుకున్నప్పుడు మాత్రమే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి జొన్నగిరికి వెళ్ళండి. జొన్నగిరిలో మనకైతే వజ్రాలు దొరికేది, వేరే ఊర్లో దొరకవు. మీరు అక్కడ వెళ్ళి ఎతికి వేస్ట్. పుట్టగూడెం అయితే అసలు వెళ్ళొద్దండి, అక్కడంత మోసం జరుగుతుంది. పుట్టగూడెం వెళ్ళినారంటే మీరు నష్టపోయినట్టే, ఛార్జీలు దండగా అంత వేస్ట్. అక్కడ ఓన్లీ వ్యాపారం జరుగుతుంది. ఏ ఛానల్లో కూడా మీకు ఈ విధంగా చెప్పారు ఫ్రెండ్స్. పుట్టగూడెంలో అయితే అక్కడ ఏమి వజ్రాలు ఉండవు, తొక్కు ఉండవు, కట్టు ఉండవు. అంత ఫ్రెండ్స్ అంత ఫ్రాడ్ అక్కడ. ఎందుకంటే అక్కడ దొరికేదన్నీ గుండ్రపు ఉంటాయి. మన పాత వీడియోలు ఉంటుంది చూడండి స్టోన్స్, ఆ విధంగా ఉంటుంది అనమాట. గుండ్రపు ఉండి కొంచెం అంతా రత్నం మాదిరి ఉంటుంది అనమాట. మీరు మాత్రం అక్కడ పుట్లగూడెం అయితే వెళ్ళొద్దు అసలు. ఎందుకంటే
అక్కడ వజ్రాలు అయితే లేవు. మీరు వెళ్ళి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ వీడియోలు చూసి మీరైతే మోసపోకండి. ఎందుకంటే అక్కడ లేవు. ఏంటంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అన్నం, బిర్యానీ అని, వాటర్ బాటిల్ ఇలాంటి అందరికి కలిసి ఫ్రాడ్ చేస్తున్నారు జనాలను. మనం ఉన్నట్టు చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించిన స్టోన్స్లో మీకు డైమండ్ అని చెప్తలేను కానీ డైమండ్ దగ్గరలో ఉందని చెప్తున్నాను. ఎందుకంటే మన జనాలను భ్రమపడద్దు అనమాట. ఏది వాళ్ళు ఎతకాలన్నప్పుడు మనం ఇది డైమండ్ అని చెప్పినాం అనుకో, వాళ్ళు డైమండ్ అనుకుంటారు. కాకపోతే ఇలాంటి స్టోన్స్లో మనకు ఇంకా మంచి స్టోన్స్ వెతికే క్వాలిటీని బట్టి వెతకాలని మనం ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే క్రిస్టల్ అనమాట. ఇది ఓన్లీ క్రిస్టల్కే మారిపోయింది. ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన స్టోన్స్ కొంచెం డైమండ్ దగ్గర ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తున్నారంటే పుట్లగూడెం వెళ్తున్నారు. ఈ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తేనెరాయి. పుట్లగూడెంలో తేనె రాలేదు, ఇంకొకటి వచ్చేసి సన్నటి కులకాలంతా మాత్రం ఉంటాయి. అవి వచ్చేసి అవి తప్పితే ఏంటి దొరకవు ఫ్రెండ్స్. పుట్లగూడెంలో అంతా వ్యాపారం బిజినెస్ జరుగుతుంది. మీరు దయచేసి అక్కడికైతే వెళ్ళొద్దు. ఇప్పుడు వచ్చేసి మనం మీకు ఎన్ని పాయింట్స్ డైమండ్ చూపించడం జరుగుతుంది. క్రిస్టల్స్ కాబట్టి ఇవి 7-8 కంటే ఎక్కువ రావు అనమాట. ఎందుకు అలా చెప్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 స్టోన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి కదా. ఈ 3 స్టోన్స్ వచ్చేసి మనకు చూడండి 6, 5, 7, 8 తప్పితే మనకు పూర్తిగా డైమండ్ అయితే 12 పాయింట్లు వస్తుంది అనమాట. మీరు ఎవరికి నమ్మి మోసపోకుండా ఒక మిషన్ తెచ్చుకోండి. ఇలాంటి మిషన్ తెచ్చుకున్నప్పుడు మీరు స్వయంగా మీరే చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి పూర్తి వైట్ కలర్ కదా, అది క్రిస్టల్, అందువల్ల రాలేదు. ఇది కూడా క్రిస్టలే. చూడండి క్రిస్టల్ నుంచి అవి కొంచెం డైమండ్గా తయారయ్యే స్టేజ్లో మనకి ఈ రకంగా ఇప్పుడు మధ్యలో కనపడుతుంది కదా కలర్స్, ఆ విధంగా అయితే కనపడుతుంది అనమాట. ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి మనకి ఏ విధంగా ఉన్నాయంటే పూర్తిగా మనకి ఇవన్నీ వచ్చేసి డైమండ్కి దగ్గరలో ఉన్న స్టోన్స్ అనమాట ఇవి. ఫ్రెండ్స్ మీకు చెప్తున్నా కదా, మీరు మాత్రం ఖచ్చితంగా అయితే పుట్లగూడెం వెళ్ళొద్దండి. పుట్లగూడెం వెళ్ళినారంటే మీకు అక్కడ డైమండ్ దొరికే అవకాశం తక్కువ, అసలు ఏమి ఉండదు. పుట్లగూడెంలో డైమండ్ దొరికే అవకాశం తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు అయితే వజ్రాలు లేవు. మీరు నమ్మొద్దు, అక్కడ నమ్మి మోసపోవద్దు. మీకు ఇది ఫ్రెండ్స్ చెప్పేది. మీరు మాత్రం జొన్నగిరికి వెళ్ళండి. ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వచ్చేసి మనకు మంచి అద్భుతంగా కనపడుతున్నాయి అన్నమాట. అది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఈ స్టోన్స్ అయితే ఎంతో కష్టపడితే కానీ మనకు దొరకలేదు ఫ్రెండ్స్. మీరు మాత్రం ప్రతి స్టోన్స్ జాగ్రత్తగా వెతకండి. మీకు అది నేను చెప్పేది. మీరు ప్రతి స్టోన్స్ జాగ్రత్తగా వెతకండి, అప్పుడే మీకు ఇట్లాంటి స్టోన్స్ అనేది మనకు కనపడుతుంది అనమాట. ఫ్రెండ్స్ పుట్లగూడెం అయితే అసలు వెళ్ళొద్దండి. అక్కడ అంతా ఫ్రాడ్ జరుగుతుంది, అంత మోసం జరుగుతుంది. మీరు మాత్రం వజ్రాలు కావాలంటే జొన్నగిరికి మాత్రం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఒకవేళ మీరు గాజులపల్లికి అయితే వెళ్ళండి, అక్కడ కూడా మనకు దొరికే అవకాశం తక్కువ. కాబట్టి మీరు జొన్నగిరికి వెళ్ళండి, ఎక్కడెక్కడ డబ్బులు అయితే తెచ్చుకోవద్దు. పుట్లగూడెం అంత మోసం వెళ్ళదండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. మీరు మాత్రం ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.